దేవుడే అనుకున్న జీవాన్ని మానవుడు పొందుకోవాలి. దేవుడే కలిగి ఉన్న జీవాన్ని మానవుడు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడే అనుకున్న జీవం అనగా దేవుడే కలిగి ఉన్న జీవం అని దాని అర్థం. దేవుడు దేన్ని కలిగి ఉండలేదో దానిని మనకివ్వాలి అని దేవుడు అనుకోలేదు. దేవుడు దేన్నైతే కలిగి ఉన్నాడో దాన్నే మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది అంతా ఇంత కాదు. దేవుని వాక్యంలో మనం గనక చూడగలిగితే అది లైఫ్ ఇన్ అబండెన్స్ అని మనం చూడగలము. సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చుటకే దేవాతి దేవుడు ఈ భూమిని తాకడం జరిగింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవాన్ని ఇవ్వడానికే దేవుడు ఈ భూమిపైకి అడుగు పెట్టాడు అని సెలవిస్తుంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ద బైబిల్ ప్రొక్లైమ్స్ అబౌట్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్యము నిలుచున్నటువంటి జీవాన్నే దేవుడు మనకు ఇవ్వకోరాడు. ఇది ఆయన గొప్ప ప్రణాళిక. భూమికి పునాదులు వేయబడక మునుపే God has a plan for us to give the life as God has it for us. ఇంతటి గొప్ప దేవుని మనము సేవిస్తున్నాము. ఇంతటి ఆశ్చర్యకరుణ్ణి మనము సేవిస్తున్నాము. ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుని మనము సేవిస్తున్నాము. మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా.